పవన్ కళ్యాణ్ మాటలు గానీ, ఆయన ఆలోచన విధానం గానీ చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆయనలో సర్దుకుపోయే తత్వం ఎక్కువుంటది. అంటే ఆయన అవసరమైన సమయంలో ఆవేశపడతారు. అదే టైంలో ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతారు. అవసరమైతే ఆయన ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందులో మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. ఆ వెళ్ళే ప్రయాణంలో మాత్రం ఎక్కడైనా తల దించుకోవాల్సొచ్చినా, లేదంటే ఎక్కడైనా తలొగ్గాల్సొచ్చినా, ఎక్కడైనా తగ్గాల్సొచ్చినా, ఆ లక్ష్యం కోసం ఆయన ఖచ్చితంగా ఆ పని చేస్తారు. కూటమి కట్టడం వెనక కారణం అదే. జగన్మోహన్ రెడ్డిని ఏ విషయంలోనైనా గద్దె దించాలి, మళ్ళీ అధికారంలోకి రానివ్వకూడదు అనేది. ఆయన గతంలో కూడా చెప్పారు ఎన్నికలకు ముందు. అధపాతాళాన్ని తొక్కుతామని. అన్నట్టుగానే 11 సీట్లకే పరిమితం చేశారు. అంటే ఆయన ఎంత కృషితో ముందుకు వెళ్తారు అనేది ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వెళ్ళే దారి చూస్తే అర్థమవుతుంది. కానీ అలాగని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ చూసినా సర్దుకుపోతూనే ముందుకు వెళ్ళారు. ముందు 75 సీట్లు అన్నారు, 50 సీట్లు అన్నారు, 30 సీట్లు అన్నారు, చివరికి 21 సీట్లకు కూడా సర్దుకున్నారు ఆయన. అలాగే మంత్రి పదవుల విషయంలో ఆయనకి డిప్యూటీ సీఎం వాటా అన్నారు, సీఎం వాటా అన్నారు, ఒక 2.5 ఏళ్ళు ఆయన అన్నారు, 2 ఏళ్ళు అన్నారు, చివరికి ఆ ప్రకటన కూడా లేదు. అక్కడ కూడా సర్దుకున్నారు. లేదు 4 ఏళ్ళు పరిపాలించి 1 సంవత్సరం ఈయనకి ఇస్తారనుకున్నారు, లేదంటే 2 ఏళ్ళు ఈయన, 2 ఏళ్ళు బాబు గారు పరిపాలించి 1 ఏడాది నారా లోకేష్కి, ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. అంటే నిప్పు లేకుండా పొగ రాదు, అక్కడ చర్చ జరగకుండా అంశం బయటికి రాదు. కానీ అన్ని చోట్ల కూడా తగ్గుకుంటూ వచ్చారు. కానీ ప్రజలు ఆయనకు ఒక అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసి పెట్టారు. 21 స్థానాల్లో గెలిపించేశారు. అక్కడే అర్థమవుతుంది ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీతో ఎన్నికల్లోకి గెలిచారు అనేది. కానీ ఇప్పుడు కూడా ఆయన సర్దుకుపోవడానికి సిద్ధమవుతున్నారా అనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఒక పక్క ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. కానీ తన స్థాయి, సీఎం స్థాయి అనేది జన సైనికులు మొదటి నుంచి కలలు కంటున్నారు. ఆ కోరిక కూడా వాళ్ళలో ఉంది, తమ నాయకుడిని సీఎంగా చూడాలి అనేది. కానీ తెలుగుదేశం పార్టీ కూటమి కట్టిన తర్వాత బాబు గారు అయితే ఓకే, ఆ ఆలోచన ఉందా లేదా అనేది సెకండరీ. కాకపోతే కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ టీం కానీ, నాయకులు కానీ, సీనియర్లు కానీ, కీలక వ్యక్తులందరూ ఎప్పుడైతే నారా లోకేష్ వైపు వచ్చేసారో, పవన్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా వచ్చేసినాయి రాజకీయాలు. కానీ ఇక్కడ కూడా ఆయన సర్దుకుపోవడానికి సిద్ధంగా ఉంటారా పవన్ కళ్యాణ్? ఇక ప్రతి విషయంలో ఇలా సర్దుకుపోతూ ముందుకు వెళితే ఈ 5 ఏళ్ళు ఓకే, ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి, పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, ఇప్పుడు ఏదో వచ్చిందనో దాన్ని భగ్నం చేసుకోరు. కానీ వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఇంకా 5 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు, 15 ఏళ్ల పాటు సర్దుకుపోవాల్సిందేనా? లేదంటే జన సైనికుల కోరికో, లేదంటే తన ఆలోచనో, తన వ్యూహమో, కాపు సామాజిక వర్గం రాజ్యాధికారం కోసం కంటున్న కళ, వాటిని నెరవేర్చే ప్రయత్నం ఏమన్నా చేస్తారనేది ఇక్కడ చూడాల్సిన అంశం.